హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను బాందినీ శారీకి ఎలా టాసిల్స్ వేశానో మీకైతే ఈరోజు మేకింగ్ వీడియో చూపిస్తాను అనమాట. చాలా తక్కువ టైంలో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఇది జస్ట్ 1 అవర్ 1.5 అవర్లో అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సినవి ఐటమ్స్ అండి. నేను ఏమేమి యూజ్ చేశానో చూపిస్తున్నాను. ఇవి ఎప్పుడో తెచ్చానండి. మంచి పెద్ద పెద్ద ముత్యాల లాంటి బాల్స్ అనమాట. ఇవి చాలా బాగున్నాయండి. దేనికైనా యూజ్ చేసాం. నాకు షాప్లో చూడగానే నచ్చాయన్నమాట. తీసుకొచ్చాను. ఈరోజు యూజ్ చేస్తున్నాను. వాటి బదులు మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇవి వచ్చేసి హార్ట్ షేప్లో ఉన్న ఇంకొక బీడ్స్ అనమాట. నా దగ్గర ఉన్నవి నేను యూజ్ చేస్తున్నానండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి స్మాల్ సైజులో రౌండ్ బాల్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా బాల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఫస్ట్ ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ ఒక ఐడియా తెచ్చుకొని ఒక దగ్గర పెట్టేసుకున్నామంటే ఇంకా మనము యూజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి క్యాప్స్ అండి. కొంచెం పెద్ద సైజులో గోల్డెన్ కలర్లో ఉన్న క్యాప్స్ అనమాట. ఇప్పుడు మనకు ఇవన్నీ కూడా ఐటమ్స్ యూజ్ చేయడానికి. ఇంకా వచ్చేసి క్లాత్ అండి. ఈ క్లాత్ నేను ఎప్పుడో ఒక డ్రెస్కి పైన టాప్కి యూజ్ చేశానమాట. ఇంకా మిగిలిండే అండి. అది నేను ఎక్కడో ఏదో సర్దుతుంటే ఇది దొరికింది. సడన్గా ఐడియా వచ్చిందనమాట. ఓహో, ఈ శారీకి చాలా మ్యాచ్ అవుతుంది కదా, ఇలా చేద్దామని చెప్పేసి ఈ క్లాత్ని చూసిన తర్వాత నాకు ఈ టాసల్ ఐడియా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా మనకు కావాల్సినవి. ఒక సీజర్ కూడా పక్కన పెట్టేసుకోండి. సూది దారం కూడా తీసేసుకున్నామండి. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవి అనమాట. ఇప్పుడైతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా దీన్ని టాసిల్ లాగా ఎలా రూపొందించాలో ఒకసారి అయితే చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనము ఈ క్లాత్లో ఈ రౌండ్ పాల్ని తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. దీని బదులు మీరు నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఇంకా మీరు గోల్డ్ బాల్స్ కానీ ఏవైనా అవసరం లేని కలర్ పోయిన పూసలు కానీ ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనమైతే దాన్ని నాట్ వేసుకోవాలన్నమాట. మనకు బాల్కి ఎంత సరిపోయినంత క్లాత్ తీసుకొని దాని చుట్టూ వేసుకొని బాగా విడిపోకుండా నాట్ వేసుకోవాలండి. ఇలా 3-4 టైమ్స్ బాగా నాట్ వేసుకోవాలన్నమాట. మనకి ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఎంత బాగా వేసుకుంటే మనకు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా నాట్ వేసుకున్న తర్వాత మనకు సరిపోయేంత చూసుకొని దీన్నైతే ఇప్పుడు మనకి బాల్ వరకు కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలండి. ఇలా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ థ్రెడ్ని కట్ చేయకుండా నీడిల్ని మిడిల్లోంచి తీసుకురావాలి. క్లాత్ మిడిల్లోంచి తీసుకురావాలి. ఇప్పుడు దీనికి కొంచెం గమ్ అప్లై చేస్తున్నా అండి. ఎందుకంటే క్లాత్ కానీ థ్రెడ్ కానీ ఊడిపోకుండా స్టిఫ్గా ఉండడానికి ఇలా మనము గమ్ అప్లై చేసుకోవాలన్నమాట. గమ్ అప్లై చేసుకొని దాన్ని అంతా ప్రాపర్గా చుట్టూ అంటుకునేలా ఇలా మనమైతే ఇలా చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం క్యాప్ ఎక్కిస్తాం కదా, ఆ క్యాప్ కూడా దానికి గట్టిగా ఇలా అతుక్కునేలాగా చేస్తే బాగుంటుంది అనమాట. నీట్గా కనిపిస్తుంది మనకి చూడడానికి కూడా. ఆ క్లాత్ బయటికి కనిపించకుండా ఊడిపోకుండా అన్ని రకాలుగా సెట్ అయిపోతుంది అనమాట అలా మనం గమ్ యూజ్ చేయడం వల్ల. ఇక్కడ వచ్చేసి క్యాప్ ఎక్కిచ్చేసానండి. ఇలా అనమాట. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో టాసిల్. ఇప్పుడు దీనికి ఒక రౌండ్ బాల్, మిడిల్లో ఒక హార్ట్ షేప్, తర్వాత మళ్ళీ రౌండ్ బాల్, ఇలా 3 తీసుకున్నాను అనమాట నేను. మీరు ఎంత లాంగ్ కావాలన్నా తీసుకోవచ్చు. లేకపోతే నాకు లాంగ్ ఇష్టం లేదు అంటే జస్ట్ 1 బీడ్ యూస్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట. నాకు కొంచెం లాంగ్లో ఉంటే ఇష్టం కాబట్టి కొంచెం ఇలా 3 బీడ్స్ అయితే తీసుకున్నా ఎక్స్ట్రా. ఇలా అంతే. దానికి పెట్టేసి మనము శారీ కింది నుంచి తీసుకొచ్చి ఇలా మనం దారం టైట్గా తీసుకొని ఇలా చుట్టూ తిప్పాలండి. ఒక 3-4 రౌండ్స్ ఇలా తిప్పాలన్నమాట. మళ్ళీ పైనుంచి కిందికి తీసుకోవాలి. ఇప్పుడు కిందికి తీసుకొని మళ్ళీ థ్రెడ్ టైట్ చేసుకొని మళ్ళీ ఒక 2 రౌండ్స్ అయితే వేయాలండి. మనకి దారము ఇలా పొడవుగా సాగకుండా స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట అక్కడే. ఇప్పుడు మనం ఒక 2-3 నాట్స్ అయితే వేసుకోవాలి. మనకు ఎంత కొంచెం పర్ఫెక్ట్గా ఉంది అనుకునేలాగా ఒక 3-4 నాట్స్ అయితే వేసుకోవాలండి. ఊడిపోకుండా ఉండడానికి ఇలా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బీడ్స్లో నుంచి అయితే థ్రెడ్ని కిందికి లాగేయాలండి.
చాలా సింపుల్గా అయిపోతుందండి. కొంచెం ఓపిక ఉండాలి కానీ అంతే. ఈ బీడ్స్లో నుంచి ఇలా కిందికి అయితే తీసేసాను అనమాట. తీసేసి ఇక్కడ మనము ఇప్పుడు థ్రెడ్ని అయితే కట్ చేద్దామండి. ఇక్కడ దగ్గరికి కట్ చేసుకోవాలి థ్రెడ్ కనిపించకుండా. అంతే, చూడండి ఎంత బ్యూటిఫుల్ టాసిల్ రెడీ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చేసింది అనమాట ఫైనల్ లుక్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మేకింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు ఇది ఎలా అనిపించిందో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. బాగుంది శారీకి ఇలా అనమాట. నేను గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి గ్రీన్ కలర్ యూస్ చేశానండి. మనం 2 కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు.